హలో, నేను మీ సిఎస్ రావు. ఉత్తరాంధ్ర ఓటర్లు చాలా క్లియర్గా ఉంటారు. వాళ్ళు ఎటు ఓటు వేస్తే 100కి 100% ఆ ప్రభుత్వమే ఏర్పడుతుంది అనేది గత ఎన్నికల చరిత్ర, గత ఎన్నికల ఫలితాలు చెప్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర ఓటర్లో చాలా క్లారిటీ ఉంటుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. వాళ్ళల్లో వన్ సైడ్ ఉంటుంది ఏ పార్టీకి ఉన్నా కానీ. సో ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు అసలు ఎటువైపు ఉన్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఒక విడత సర్వే, జనవరి 15 నుంచి 31 వరకు రెండో విడత, ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు మూడో విడత చేసినటువంటి సర్వేలు ఉన్నాయి మన దగ్గర, పైనీర్ సంస్థ. దాన్ని కంపేర్ చేసి లోక్సభ అలాగే లోక్సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకున్నాం. సో ఇక్కడ శ్రీకాకుళం లోక్సభ తీసుకుంటే చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ ఉంది. లోక్సభ తిరుగు లేకుండా అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి క్లియర్గా అన్నీ కనిపిస్తున్నాయి, 1-2 తప్ప. పలాస కీన్ కంటెస్ట్లో ఉంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎడ్జ్ కనిపిస్తుంది, పలాస మాత్రం. అలాగే మిగతా నర్సన్నపేట కీన్ కంటెస్ట్లో ఉంది, కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది. సో తొలి సర్వేలో కీన్ కంటెస్ట్లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇప్పుడు క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు దీంట్లో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఓట్ షేరింగ్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి 53% ఉంది, అది తగ్గింది 2% రెండో సర్వేకి వచ్చేటప్పటికి. మూడో సర్వేకి వచ్చేటప్పటికి మళ్ళీ 53 అంటే స్టాగ్నెట్గా ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి సంబంధించినటువంటి పర్సంటేజీ ఇప్పుడు మధ్యలో కొంచెం టిల్ట్ అయినప్పటికి కూడా ఇప్పుడు స్టాండ్ 53% ఫిక్స్ అయిపోయింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% తొలి సర్వేలో ఉంటే 43 రెండో సర్వేలో అయితే ఇప్పుడు 41 అయ్యింది. సో ఇప్పుడు ఇతరులకు చూసుకుంటే కనుక 6 ఇక్కడ మనకి బీజేపీ అలాగే కాంగ్రెస్ షేర్ చేసుకుంది. ఉత్తరాంధ్రలో కొంత కాంగ్రెస్ కూడా ఉంది, అందుకే కాంగ్రెస్ షేర్ చేసుకుంది. లేదంటే బహుశా తెలుగుదేశం పార్టీ ఇంకా పెరిగి ఉండేదేమో. కాంగ్రెస్ షేర్ చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ రెండు స్టాండర్డ్గా ఉన్నాయి. మొదటి సర్వేకి మూడో సర్వేకి కనుక కంపేర్ చేస్తే స్టాండర్డ్గా ఓటు బ్యాంక్ ఉంది. అందుకే ఓటర్లలో పెద్దగా అక్కడ మార్పు ఉండదు. అందుకే చాలా ఈజీగా మనం అంచనా వేసుకోవచ్చు ఉత్తరాంధ్రలో ఉండేటువంటి మూడ్ని. విజయనగరం వస్తే తెలుగుదేశం పార్టీ లోక్సభ చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే హెచ్ఆర్ల తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది, ఎలాంటి మార్పు లేదు. రాజం తెలుగుదేశం పార్టీకి ఉంది, ఎక్కడ టిల్ట్ లేదు. రాజం కూడా. బొబ్బులి తెలుగుదేశం పార్టీ. చీపురుపల్లి వైసీపీకి ఉంది, ఇప్పుడు కూడా వైసీపీకి ఉంది. గణపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నెల్లిమర్ల తెలుగుదేశం పార్టీకి ఉంది, మధ్యలో కీన్ కంటెస్ట్కి వచ్చింది, మళ్ళీ అదే కీన్ కంటెస్ట్లో ఉంది. విజయనగరం తెలుగుదేశం పార్టీకి ఉంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, పెద్దగా మార్పులు అయితే ఏమీ లేవు. ఒక్క కాన్స్టిట్యున్సీలో మాత్రం కీన్ కంటెస్ట్కి వచ్చింది తప్పితే. ఇక్కడ మనం ఓట్ షేరింగ్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి 51 ఉంది, రెండో సర్వేకి 52 అయింది, మళ్ళీ మూడో సర్వేకి 51 అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43 ఉంది మొదటి సర్వేలో, 44 అయింది రెండో సర్వేకి వచ్చేటప్పుడు, 41 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో సర్వేకి వచ్చింది. అంటే ఇక్కడ కూడా స్టాండర్డ్ ఉంది. మీరు గమనిస్తే మనకి శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఎలా ఉందో ఇలానే ఉంది. మొదటి సర్వేలో 51 ఉంది, ఇప్పుడు మూడో సర్వేకి 51 వచ్చేసింది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43 ఉంది మొదటి సర్వేలో, మధ్యలో పెరిగింది, మళ్ళీ ఇప్పుడు 41కి వచ్చింది. 43 కాస్తే 41కి వచ్చింది, అంటే 2 తగ్గింది. అంటే నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ డౌన్ అవుతూ ఉంది. అది కాంగ్రెస్ షేర్ పెరుగుతుంది, ఇక్కడ 4% షేర్ పెరిగింది. సో ఇక్కడ మనకు రాను విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందని చెప్పి మనం చెప్పచ్చు. నెక్స్ట్ అరకు వచ్చేటప్పటికి అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది లోక్సభ. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని కనుక తీసుకుంటే పాలకొండ కీన్ కంటెస్ట్లో ఉంది, కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యలో వెళ్ళింది రెండో సర్వేలో, మూడో సర్వేలో మళ్ళీ కీన్ కంటెస్ట్కి వచ్చింది. కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్వతీపురం సేమ్ ఉంది, పార్వతీపురం ఎలాంటి మార్పు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అరకు లోయ, అది కూడా అరకు లోయ కీన్ కంటెస్ట్కి వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, కాస్త ఇప్పుడు కీన్ కంటెస్ట్లోకి ఉంది. సాలూరు సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది ఫస్ట్ సర్వేలో, పాడేరు కాస్త ఇప్పుడు కీన్ కంటెస్ట్కి వెళ్ళిపోయింది. సో రంపచోడవరం కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక్కడ ఈ లోక్సభ పరిధిలో ఇక్కడ కూడా పెద్ద మార్పులు లేదు. ఓట్ షేర్ చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీకి సంబంధించి 42% ఉంది. రెండో సర్వేలో కూడా అదే ఉంది. మూడో సర్వేకి వచ్చేసి 2% పెరిగింది. ఇక్కడ
అరకు లోక్సభ పరిధి దాని అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే కనుక 42 కాస్త 44 అయింది, అంటే 2% పెరిగింది మూడో సర్వేకి వచ్చేటప్పటికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు 52 నుంచి 54 అయింది రెండో సర్వేలో, అంటే పెరిగింది. ఒక్కసారిగా డ్రాస్టిక్గా తగ్గింది మూడో సర్వేకి వచ్చేటప్పుడు 3% తగ్గింది. అది కాంగ్రెస్ పార్టీ 3% షేర్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ కూడా గ్రాఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గుతూ ఉంది. అయితే ఆ ఓట్ షేర్ని ఎవరు తీసుకుంటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇంతకుముందు చూసాం అరకు కన్నా ముందు ఇక్కడ కూడా విజయనగరంలో కూడా కాంగ్రెస్ పార్టీ షేర్ చేసుకుంటుంది, తెలుగుదేశం పార్టీ షేర్ చేసుకోలేకపోతుంది. అలాగే అరకులో కూడా తెలుగుదేశం పార్టీ 2% పెరిగింది మొదటి సర్వేకి మూడో సర్వేకి తీసుకుంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది రెండో సర్వేకి పెరిగి మళ్ళీ తగ్గింది అని అంటే షర్మిల యాక్టివ్ అయ్యారు. షర్మిల యాక్టివ్ అయ్యే కొంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ షేర్ పెరిగింది, అంటే కాంగ్రెస్ పార్టీ షేర్ చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అనేది ఈ అంచనాల ప్రకారం మనం ఒక విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక విశాఖపట్నం వచ్చేసరికి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి, దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే సొంగవరపు కూడా తెలుగుదేశం అదే ఉంది. భీమిలి 3 సర్వేల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. విశాఖపట్నం తూర్పు 3 సర్వేల్లో కూడా విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం దక్షిణం మొత్తం తెలుగుదేశం పార్టీ ఉంది. విశాఖపట్నం ఉత్తరం కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. విశాఖపట్నం పశ్చిమ కూడా తెలుగుదేశం పార్టీ, గాజువాక తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. మొత్తం టోటల్గా మొదటి సర్వేలో ఏముందో రెండో సర్వేలో అదే ఉంది, మూడో సర్వేలో కూడా అదే ఉంది. ఓట్ షేర్ తీసుకుంటే 55% తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఉంది. అదే 55% రెండో సర్వేలో కూడా ఉంది. మూడో సర్వేలో 53 అయింది, అంటే తగ్గింది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 2% ఓట్ బ్యాంక్ తగ్గింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39 ఉంది మొదటి సర్వేలో, రెండో సర్వేకి వచ్చేసి 41 అయింది. మూడో సర్వేకి వచ్చేటికి ఇంకా తగ్గింది, 38 ఉంది. మొదటి సర్వేలో 39 కాస్త పెరిగి మళ్ళీ తగ్గింది 38కి వచ్చింది. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తగ్గింది మొదటి సర్వేకి, రెండో సర్వేకి, మూడో సర్వేకి తీసుకుంటే 2%. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39 కాస్త 38, అంటే 1% తగ్గింది. మధ్యలో పెరిగింది 41, బట్ 1% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గింది. తెలుగుదేశం పార్టీకి 2% తగ్గింది. అయితే ఈ ఓట్ షేర్ ఎటుపోయిందా అంటే కాంగ్రెస్ పార్టీ షేర్ చేసుకుంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండింటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ షేర్ చేసుకుంటుంది, బీజేపీ కూడా షేర్ చేసుకుంటుంది అని చెప్పుకోవాలి. ఇక్కడ బీజేపీకి 3% ఉంది. సో అది కూడా ఎక్కువే బీజేపీ యాక్చువల్గా. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ షేర్ చేసుకుంది అనుకోవాలి. ఎందుకంటే మొదటి సర్వేలో 55 కాస్త మూడో సర్వేకి వచ్చి 52 ఉంది. ఈ 52లో ఎక్కువ భాగం బీజేపీ పోయి ఉంటాయి. ఇక్కడ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి 39 మొదటి సర్వేలో ఉంటే ఇది 38 అయింది, అంటే ఇది కాంగ్రెస్ పార్టీ షేర్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడే కొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది. అలాగే బీజేపీ ఓట్ షేర్ పెరిగే కొంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. వైజాగ్ మాత్రం క్లియర్గా ఈ సర్వేని మొదటి 2, 3 సర్వేలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది లోక్సభతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా. ఇక అనకాపల్లి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ లోక్సభ, దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ చోడవరం అలానే ఉంది. 3 సర్వేల్లో కూడా ఎలాంటి మార్పు లేదు తెలుగుదేశం పార్టీ జనసేనకి. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంది 3 సర్వేల్లో కూడా. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి, పెందుర్తి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి, ఎలమంచి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి, పాయకారావుపేట మాత్రం కీన్ కంటెస్ట్లో ఉంది. నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ జనసేన ఎలాంటి మార్పు లేదు, ఎక్కడ కూడా కీన్ కంటెస్ట్లో ఉన్నాయి, అలానే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలానే ఉన్నాయి. అనకాపల్లి ఎలాంటి మార్పు లేదు. ఓట్ షేర్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ జనసేన 51 ఉంది. ఇక్కడ రెండోసారి సర్వే చేసినప్పుడు 52 ఉంది, అంటే 1% పెరిగింది. మూడోసారి జరిగినప్పుడు మళ్ళీ 51కి వచ్చింది, అంటే పెరిగి మళ్ళీ తగ్గింది. యాజ్ టీజ్గా ఓట్ బ్యాంక్ ఉంది, స్థిరంగా ఉంది తెలుగుదేశం పార్టీ. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 44 మొదటి సర్వేలో ఉంది, రెండో సర్వేకి 43 అయింది, తగ్గింది. అలాగే మూడో సర్వేకి ఇంకా తగ్గింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనకాపల్లిలో తగ్గుతూ ఉంది, పడిపోతూ వస్తుంది, స్టాండర్డ్గా పడిపోతూ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనేది మనం ఈ అంచనాలను బట్టి అనుకోవచ్చు. అంటే కీన్ కంటెస్ట్లో ఉన్నాయి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒక మాడుగులు తప్ప అనకాపల్లి లోక్సభతో పాటు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి స్వీప్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం చెప్పొచ్చు. అందుకే మిగిలినటువంటి ప్రాంతాలకన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఓటర్లు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఉంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి డెసిషన్ ఆధారంగానే ఏ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది, లేదంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్గా వాళ్ళు ఉంటారు. వాళ్ళ నాడి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఉంటుంది అనేది కూడా అంటూ ఉంటారు. సో ఇది ఉత్తరాంధ్రలో ఉండేటువంటి లోక్సభ, దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి 3 సర్వేల్లో జరిగినటువంటి మార్పులు, అలాగే ఓట్ షేర్ అనేది. దీన్ని బట్టి మీరు కూడా